నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మనం జీఎఫ్ఆర్ గురించి మాట్లాడబోతున్నాము. కారణం చాలా కామెంట్లు వస్తున్నాయి. వారికి డాక్టర్ జీఎఫ్ఆర్ తగ్గుతుంది అని అడిగించారు. మనం ఏం చేయాలి? జీఎఫ్ఆర్ పెంచడం ఇలా డాక్టర్ చెప్పండి. కానీ ఈ జీఎఫ్ఆర్ అంటే ఏమిటి? దాన్ని ఎలా తగ్గించాలి? దాని అర్థం ఏమిటి? మరియు మూత్రపిండాల వైఫల్య రోగులు జీఎఫ్ఆర్ను పెంచడానికి ఏమి గుర్తుంచుకోవాలి? నేను ఈ వీడియోలో గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. కాబట్టి ముందుగా జీఎఫ్ఆర్తో ప్రారంభిద్దాం. జీఎఫ్ఆర్ అర్థం గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ కాదు. అందువల్ల క్రిము మీ రక్తాన్ని ఎంత వేగంతో శుభ్రపరుస్తుంది, మూత్రం తయారు చేస్తుంది మరియు వ్యర్థాలను తొలగిస్తుంది. దీన్నే మనం జీఎఫ్ఆర్ అంటాం. ఇప్పుడు మేము కెటమైన్ టెస్ట్ కోసం మా రిపోర్ట్లో ఈ జీఎఫ్ఆర్ వివరం చూస్తాము. అది ఈజీఎఫ్ఆర్ అని వ్రాయబడిన ఒక విలువతో వస్తుంది. ఈజీఎఫ్ఆర్ అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది? ఇది అర్థం చేయడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఏమి చేయాలి? మీరు కెటమైన్ యొక్క మీ నివేదికను తీసుకోవాలి మరియు మీరు ఈ సైట్కు వెళ్ళాలి. ఈమె దేవిత గూగుల్లో జీఎఫ్ఆర్ కాలిక్యులేటర్ అని సెర్చ్ చేస్తే బోలెడన్ని సైట్లు దొరుకుతాయి. కానీ నా ప్రియమైన సైట్ ఇది. ఇక్కడ మీరు కెటామైన్ విలువను, వయస్సును మరియు మీ లింగాన్ని నమోదు చేయండి. మరియు కాలిక్యులేటర్ నొక్కితే మీరు జీఎఫ్ఆర్ విలువను పొందవచ్చు. ముందుగా మీ రిపోర్టులో జీఎఫ్ఆర్ విలువను కనుగొనిన వారు దాన్ని మ్యాచింగ్ చేయాలి. మరింత చెప్పిన వారి జీఎఫ్ఆర్ ఇక్కడ వస్తుంది. మరి ఇది మనకు ఎలా వచ్చింది? వయస్సుతో పాటు కెటామైన్ విలువను తీసుకుని లింగాన్ని ఉంచడం ద్వారా మేము అంచనా జీఎఫ్ఆర్ను తీసుకున్నాము. ఇప్పుడు చెప్పండి, ఈజీఎఫ్ఆర్ అంటే ఏమిటి? అంటే ఈ అంచనా అయితే ఇప్పుడు దీనివల్ల ఎన్నికలు ఉంటాయి మరియు అది నష్టాలు కలిగి ఉంటుందా? రెండింటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ జీఎఫ్ఆర్తో రోగి యొక్క సికెడి యొక్క ఏ దశలో ఉందో మనం వర్గీకరించవచ్చు. అర్థం అంటే మీ జీఎఫ్ఆర్ 90 వస్తే మీరు కిడ్నీ వైఫల్య రోగి కాదా అని. లేదా మూత్రంలో ప్రోటీన్ వస్తుంటే మీరు స్టేజ్ 1 కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ అవుతారు. అదేవిధంగా మన జీఎఫ్ఆర్ 90 నుండి 60కి పడిపోతే అది సికేడి యొక్క స్టేజ్ 2లో ఉంటుంది. అదేవిధంగా 60 నుంచి 30కి వెళితే మేము ఏమని చెప్పగలము? స్టేజ్ 3. మరియు అదేవిధంగా మనం క్రిందకు వెళ్లిన ప్రకారం జీఎఫ్ఆర్ కూడా తగ్గుతుంది. మా గ్రేడ్స్, మా దశ పెరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఎందుకు తీసుకోవాలి అనేది ప్రాముఖ్యత పొందుతుంది. మీకు 18 సంవత్సరాలు మరియు మీ కెడియల్ 3 అనుకుందాం. మరియు వయస్సు 80 మరియు కెడియల్ స్థాయి 3 కూడా ఉంది. ఇప్పుడు ఇద్దరికి ఒకే వేదిక ఉంటుందా? కాదు, ఎందుకంటే 80 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి వారి కెడియల్ స్థాయి 3 ఉంటుంది, కాబట్టి వారి స్థాయి పెరుగుతుంది. దానికి కారణం వయస్సు మరియు కెడియల్ విలువ కనిపిస్తాయి. ఇప్పుడు జీఎఫ్ఆర్ లెక్కించడానికి రక్త నమూనా ఇచ్చామా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మాకు రక్తంలో జీఎఫ్ఆర్ కట్టిందని అనుకుంటున్నాను. ఇది ఖచ్చితమైనదా? సమాధానం లేదు. ఇది జీఎఫ్ఆర్ అంచనా. ఇది చాలా ఖచ్చితమైనది కాదు. ఇది మూత్రపిండాల పనితీరు పరిష్కారం గురించి మాట్లాడదు. దాని అంచనాలను మనకు ఇస్తోంది. కానీ దీని గురించి మనకు చాలా సీరియస్గా అనుకుంటున్నారు. ఇప్పుడు రెండో ప్రశ్నను రోగులు తరచూ అడుగుతున్నారు. డాక్టర్, నా ఎడమ మూత్రపిండాలు ఎంత పనిచేస్తున్నాయి? ఎడమ మూత్రపిండాలు ఎంత పనిచేస్తున్నాయి? ఈ దశ నుంచి మనం దాన్ని అంచనా వేయలేం. ఇందుకోసం డిటిపి రీనల్ స్కాన్ అనే పరీక్ష ఉంటుంది. ఇదిలో మీ రక్తంలో ఐడైన్ ఐసోటోప్ పెట్టబడుతుంది మరియు మీ శరీరం నుండి మూత్రం బయటకు రావడానికి ఎంత సమయం పడుతుందో లెక్కించబడుతుంది. చాలాసార్లు మీ శరీరం ఎక్స్రే యొక్క ఫోటోను తీసుకుంటుంది. ఇది మీకు చాలా ఖచ్చితమైన జీఎఫ్ఆర్ను ఇస్తుంది. ఇప్పుడు మనకు ఒకరి కిడ్నీ స్కాన్ చేయాలి అని అందరికీ అనుమతించాలి. సమాధానం అందించిన మీ డాక్టర్ అనుమతి ఇచ్చేస్తే మేము దానిని చేయాలి. డిటిపి రెనల్ స్కాన్ కూడా తన స్వంత నష్టాలు ఉన్నాయి, కాబట్టి రెండు ప్రతికూలతలు ఉన్నాయి. మొదటిగా మేము ఐయోడైన్ ఐసోటోప్ ఉపయోగిస్తున్నాము. ఇది నెఫ్రోటాక్సిక్. అంటే ఇది మీ కిడ్నీని పూర్తిగా మార్చవచ్చు. మీ సికెడిని ఏకైగా మార్చవచ్చు. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా చేస్తారు. రెండవ విషయం, దీనికోసం మనం శరీరాన్ని చాలాసార్లు ఎక్స్-రేస్కు ప్రకాశించాలి. అన్ని విధాలు శరీరం కోసం ఆరోగ్యకరం కాదు. కానీ డాక్టర్ మనకు డిటిపి రెనల్ స్కాన్ అవసరమైనప్పుడు చెప్పినంత తర్వాత మాత్రమే చేయాలి. అప్పటి వరకు ఈ పరీక్ష మంచిది కాదు. ఇప్పుడు వీడియోలో ప్రధానంగా మాట్లాడాల్సిన భాగంకు వెళ్ళండి. మన జీఎఫ్ఆర్ను ఎలా పెంచుకోవాలి? కానీ ನೀವು మీ జీఎఫ్ఆర్ పెంచడానికి కావాలంటే అప్పుడు గమనించాల్సిన విషయం ఏమిటంటే జీఎఫ్ఆర్ను పెంచడం. మన కెటామైన్ విలువను తగ్గించాలి. మరియు కెటామైన్ విలువను తగ్గించడానికి మనం చాలా ముఖ్యంగా చేయాల్సిన పని ఒకటి. అది మీ కిడ్నీల పనితీరును పెంచుకోవడానికి పెరిగించాలి. రిపోర్టులో వ్యతిరేకత ఉంటుంది. కెటామైన్ డౌన్ అవుతుంది మరియు జీఎఫ్ఆర్ క్యాల్కులేషన్లో స్వయంచాలకంగా పెరుగుతుంది. ఇప్పుడు మూత్రపిండాల పనితీరును ఎలా పెరగవచ్చు? ఇది చాలా ముఖ్యమవుతుంది. మూత్రపిండాల కార్యకలాపాలను పెంచడానికి మనం కిడ్నీల లోపలకు వెళ్ళాలి. మరి ఇది ఎలా జరిగింది? మూత్రపిండాల కేసులలో సికెడిలో 80 కేసులు. వాటి కారణం బీపీ లేదా షుగర్ కావు.
ఇప్పుడు కిడ్నీ బీపీ లేదా షుగర్ కారణంగా పడుతుంది. అప్పుడు కిడ్నీలో 2 రకాల హాని కనిపిస్తుంది. మూత్రపిండాల లోపల కణజాలం చనిపోవడం ఒక నష్టం. పునరుద్ధరణకు అవకాశం లేదు. కానీ కిడ్నీలో కొన్ని భాగాలు కూడా ఉన్నాయి. అది ఇవ్వబడినది. అది అనారోగ్యం. అది ఇంకా చనిపోలేదు. కష్టాలు తప్పకుండా జరుగుతున్నాయి. ఇప్పుడు మన బాధిత కిడ్నీ భాగంపై పనిచేస్తున్నాము. కాబట్టి మన జీఫార్ ఇలా పెరుగుతుంది అన్నది ఈ రిపోర్టులో చూడండి. కాబట్టి మీరే చూశారు. అది మన మూత్రపిండాలపై పనిచేయడం ప్రారంభించినప్పుడు. కాబట్టి కిడ్నీలో అనారోగ్యానికి గురైన భాగం పునరుద్ధరించడం ప్రారంభిస్తుంది. కెటామైన్ దిగడం ప్రారంభిస్తుంది. జిఎఫ్ఆర్ పెరగడం మొదలవుతుంది. కాబట్టి సికెడి రోగులలో మనం ఏమి చేయాలి? మీరు ఆ వ్యాధి మూలం పట్టించాలి. కారణం ఏదో ఉంటే కిడ్నీ నష్టపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ కిడ్నీ బీపీ కారణంగా పడుతుంది. కాబట్టి బీపీని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ పేషెంట్లు పెద్ద తప్పును ఏమి చేస్తారు? వారు నాకు బీపీ మెడిసిన్ తీసుకున్నానని అనుకుంటారు. నా పని అక్కడితో ముగిసిపోయింది. మనకు గుర్తుంచాలి, కానీ నేను బీపీ మెడిసిన్ తీసుకున్నాను అని అనుకుంటే కూడా. మీరు రోజువారీగా మీ బీపీని తనిఖీ చేయాలి. మరియు మీ కంట్రోల్లో ఉండేలా బీపీ ఉండాలి. కారణం ఇది ఎందుకు జరుగుతుందనో అది ఇది. ఏళ్ల తరబడి చెక్ చేసుకోకుండా మందులు తీసుకుంటున్నారు. బీపీ కాస్త పెరుగుతుంది. మరియు మూత్రపిండం పరిశోధించాలి. మరియు మూత్రపిండాల దెబ్బతినడం పెరిగే కొద్దీ అలాగే కెటామైన్ స్థాయిలు పెరుగుతూనే ఉంటాయి. జిఎఫ్ఆర్ తగ్గడం మొదలవుతుంది. शुरू हो जाता है।